ఎందరో మహానుభావులు కలలు కన్న ఆ రామరాజ్యం రాలేదు. కాని కొంతమంది కావాలనుకొని ఈనాడు మన తెలుగునాడును రావణ రాజ్యం చేశారు. ఎండనక వాననక పగలనక రేయనక పొలాలకే తమ జీవితాల్ని అంకితం చేసి తమ నెత్తురుతో నేల తల్లికి పురుడు పోసిన రైతన్నలు ఏమవుతున్నారు? అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఆలుబిడ్డల్ని ఆకటితో మాడుస్తున్నారు. దేశానికి వెన్నెముకైన రైతు వెన్నెముకే విరిగిపోయిన నాడు వ్యవసాయ దేశమైన ఈ దేశపు భవిష్యత్తేమిటి? ఆ సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు రైతన్న మీద? కొనబోతే కురివిగా, అమ్మబోతే అడవిగా తయారై ఆత్మహత్యా సదృశమైన బ్రతుకును వెళ్లబోసుకుంటున్నాడు ఈనాడు రైతు. ఇక శ్రామికుడి సంపాదన డొక్కలు ఒక పక్కే నింపలేకపోతున్నది. యంత్రభూతం కోరల్లో చిక్కుకొని ప్రాణాలనే పణంగా పెట్టి బ్రతుకుతున్న కార్మికులు ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్నారో మీకు తెలియనిది కాదు. అంతకంటే దౌర్భాగ్యంగా ఉన్న మన ఆడపడుచుల దైన్యం చూడండి. కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట ఉండనొల్లదు అన్నారు విఘ్నులు. కాని నిత్యం ఆడపడుచుల కన్నీళ్లే ఇప్పుడు మనకు దర్శనమిస్తున్నాయి. అత్తమామల ఆరళ్లతో, వరకట్నం తేలేదన్న సాధింపులతో ఎంతో మంది సోదరీమణులు ఆత్మహత్యకు పూనుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు దొరక్క ఎంతో మంది ఇల్లాళ్లు బిడ్డలకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. త్రాగే మంచినీళ్లు కూడా కరువై ఎర్రటి ఎండలో మైళ్ల తరబడి నడచి సొక్కిపోయి సోలిపోయి ఇంటికి చేరుతున్నారు. గోరు చుట్టు మీద రోకటి పొట్టుల మానభంగాల భయంతో మానవతులు అల్లాడిపోతున్నారు. అర్ధరాత్రి ఆడకూతురు నిర్భయంగా తిరిగిన నాడే నా దేశానికి నిజమైన స్వాతంత్రం అన్నాడు పూజ్య బాపూజీ. కాని పట్ట పగలే నడి బజారులో ఆడబడుతున్న శీలాన్ని దోచుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. జనం తిరగబడుతోంది, నవ్వులికి పడుతోంది, పెత్తనం గంగ బెర్రులెత్తుతోంది. ఇది మరో బొత్తు పొడుపు, ఈ తరం గుర్తు ఎరుపు, ఎరుపు ఎరుపు ఎరుపు. జనం తిరగబడుతోంది, నవ్వులికి పడుతోంది. స్వాతంత్ర్యం వచ్చింది, వచ్చింది వచ్చింది, జాతి పరుగు హెచ్చింది, హెచ్చింది. అయితే అది నిరుపేదలకేమిచ్చింది, ఏమిచ్చింది, ఏమిచ్చింది? ఆకలి మంటకు మరిన్ని సమిధలు, పూరి గుడిసెలకు మరిన్ని కంతలు, నోళ్లకు సంకెళ్ళు, కడగళ్ళు కన్నీళ్ళు. అంతే అంతే అంతే. జనం తిరగబడుతోంది, ధనం ఉలికి పడుతోంది. ఓటు హక్కు వచ్చింది, వచ్చింది వచ్చింది, ఎన్నికలను తెచ్చింది, తెచ్చింది తెచ్చింది. ఆ ఫలితం ఎవరికి చేజిక్కింది, ఎవరికి ఎవరికి ఎవరికి? అర్మిక శరాబులకు, పదవుల బేహారులకు, నల్సగొండి చల్చాలకు, దగాకోరు దాదాలకు. అంతే అంతే అంతే. జనం తిరగబడుతోంది, నవ్వులికి పడుతోంది.
అధికారం ఏ ఒక్కరి జన్మ హక్కు కాదు 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 ఐశ్వర్యం ఒక వర్గం అర్థ సొత్తు కాదు ప్రజలు గోవులనుకుంటే గతులు మారిపోతాయి ఆ గోవుల కొమ్ముల్లోనే కొడవళ్ళు మలుస్తాయి అంతే 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 జనం తిరగబడుతోంది జనం ఉలికి పడుతోంది